అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 20వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి షష్ఠి, నక్షత్రం అనురాధ, కర్ణ వణిజ, పక్షం శుక్రపక్షం, యోగం వజ్ర, రోజు గురువారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:04 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:25 నుండి 11:16 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 3:18 నుండి 4:06 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:30 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6:25 నుండి 7:55 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. తులారాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు ఉంటాయి. తులారాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి గురువారం నాడు భావోద్రేకాలు, ప్రత్యేకించి పార్టీలు అదుపు చేయడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలు అందరి మూడ్ను పాడు చేస్తుంది. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వఫలాలు మరింత తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి. వాదనలు తగువులు అనవసరంగా ఇతరులను తప్పులేచడం మానండి. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు బాధలను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇంకా మీరు ఒప్పించడానికి సహాయపడగలరు. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా కాల సమయం ఉంటుంది, కానీ మీరు దాన్ని సక్రమంగా సద్వినియోగించుకోలేరు. వైవాహిక జీవితాన్ని మీరు మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాల మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడు చక్కగా రిలాక్స్ చేసే అద్భుతమైన రోజు మూడును రప్పించగలదు. కిటికీలో ఒక పువ్వు ఉంచడం వల్ల మీరు ప్రేమిస్తున్నానని చెప్పడానికి, మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్య ప్రీతిలో ఎదురవుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారి స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనున్నది. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి వాళ్ళతోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాని చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాలో చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు శ్రీమతికి మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సమయంలోనే పూర్తి చేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీరు కుటుంబంలో చిన్న వారితో సమయం ఇలా గడపాలని నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. ఈ రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లి పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు.
వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సమయంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగే వారితోనూ కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలోనే విఫల చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది త్వర నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో మసలి సంపూర్ణ ప్రేమ, నమ్మకం వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. నిర్మాణాత్మకమైన సంప్రదింపును కొనసాగించాలి. మకా నక్షత్ర రీత్యా మీకు మీ ప్రియమైన వారితో ఐస్ క్రీమ్లు, ఫ్యామిలీ ప్లానింగ్స్ వికాసంగా ఉంటారు. మీ హృదయేశ్వరి ఈ పాలిట దేవదూతగా మారనుంది. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకోసం సపోర్టివ్గా ఉండి మీ సంతోషాన్ని కలిగిస్తారు. అధిక ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాల్లో కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. దగ్గర బంధువు మిమ్మల్ని పనితో శ్రద్ధ కనపరుచుకొని ఓరవచ్చు. అయినా అది మీకు ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఈరోజు మీరు మొత్తం రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. అప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోండి. పాత సాంప్రదాయం, పాతకాలపు ఆలోచన మీకు పురోగతిని ఆటంకపరుస్తుంది, అభివృద్ధికి అడ్డమవుతుంది, ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఏ రోజు ధనార్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి, సృజనాత్మక ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వలన గెలుచుకొని వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో నిర్ణయాలను తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంత అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలు సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. తులారాశి వారికి గురువారం నాడు ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి దృఢంగా ఉండడానికి పాలు, పెరుగు, కర్పూరం మరియు తెలుపు పువ్వులు దానం చేయండి. ఈ యొక్క నెల చివరిలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో, ఆ వివాహితులైతే ఉంటారో వారి మాత్రం ఇక నెల చివరిలో మీకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుందండి. అది యొక్క వివాహం అనేది అంటే మీకు కుదిరబోయే వివాహం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక ప్రేమ, వైవాహిక జీవితం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో కూడా మీకు కలిసి వస్తుందండి. దీనివల్ల మీరు అన్ని రంగాల్లో కూడా అన్నగ్రహణ ఫలితాలను పొందుకోబోతున్నారు. ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. అన్ని రకాల అవకాశాలు మీకు అన్నీ వస్తాయండి. కుటుంబ జీవితం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది, కానీ మీకు తర్వాత బాగుంటుంది. చేస్తున్న పనుల జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ కూడా పొందుతారు. కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి నూతన ఉగాది ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు చాలా బాగుంటుందండి. మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు రాజయోగం ఫలితాలు పొందబోతున్నారు. కాబట్టి ఓపెన్ హార్ట్తో ఒక్కసారి అందిపుచ్చుకోండి. ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరగబోతుంది. అమ్మ మీ పైన కరిచి కావలసిన వర్షం కురిపిస్తుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఇంట్లో కనుక వర్షం కురిపిస్తుంది అనేటువంటి డౌట్ లేదు.
ఇవన్నీ జరుగుతాయని మీకు డౌట్ ఉండవచ్చు. కానీ ఎవరైతే 100% ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి పనిచేస్తారో వారికి మాత్రం తప్పకుండా రాబోయే రోజులలో అమ్మ లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది.